ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు విజ్ఞప్తులు చేశారు. జయశంకర్తో భేటీ, ఏపీలో డేటా సిటీ ఏర్పాటు చేయాలని కోరగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక నడ్డాతో భేటీలో రాష్ట్రంలో యూరియా కొరతను పరిష్కరించారని విజ్ఞప్తి చేయగా ఈ నెల 21 నాటికి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. హర్దీప్ సింగ్ పూరి రిఫైనరీ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నితిన్ గడ్కరీ కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తరణపై సత్వర చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రులు లోకేష్ రాష్ట్ర అభివృద్ధి పట్ల చూపుతున్న శ్రద్ధను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పురోగతికి అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పలు విజ్ఞప్తులు చేశారు. జయశంకర్తో భేటీ, ఏపీలో డేటా సిటీ ఏర్పాటు చేయాలని కోరగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక నడ్డాతో భేటీలో రాష్ట్రంలో యూరియా కొరతను పరిష్కరించారని విజ్ఞప్తి చేయగా ఈ నెల 21 నాటికి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. హర్దీప్ సింగ్ పూరి రిఫైనరీ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నితిన్ గడ్కరీ కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తరణపై సత్వర చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రులు లోకేష్ రాష్ట్ర అభివృద్ధి పట్ల చూపుతున్న శ్రద్ధను ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ పురోగతికి అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు.